మహేష్ బాడీలో ఉన్నటువంటి ఆ సెల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ సెల్ ఏంటి? మహేషా, సురేషా, ఏంటి సెల్? ఏంటి? ఈ సెల్ ఉంటాయి కదా మనిషి తయారైంది. ఆ మనిషికి మనం ఒక పేరు ఇచ్చాం. ఆ బాబుకు పాపకు ఒక పేరు. ఎక్కడి నుండి తయారైంది? ఈ సెల్ నుండే తయారైంది. రైట్? సెల్ నుండే తయారైంది. ఈ సెల్లుకు పేరు ఇచ్చిన రావడం. ఇది మహేషా, సురేషా, ఏంటి? సెల్ అంతే. అది మహేష్ కాదు, సురేష్ కాదు, ఏమి కాదు, పేరు లేదు. అదేంటిది? ఒక సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ ఇంత ఇలా డాట్ లాగా ఉన్నది, చిన్న ఇంకో పెట్టిన లేదా, ఇది చిన్న డాట్ లాగా ఉన్నది. ఇంకో సురేష్ దాంతో, ఇది మహేష్ దాంతో. ఈ రెండిట్లో తేడా ఏమున్నాయి? ఇది మహేష్ సెల్. అది కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 9 months తర్వాత పెద్దగా, మళ్ళీ పుట్టిన తర్వాత ఇంకా పెద్దగా. సో పెద్దగా ఒక షేప్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనుకో, ఇది ఒకటి సురేష్ అనుకో, అది కూడా చిన్నగా ఉండేది, అది పెద్దగా అయింది. దానికి ఒక రూపం వచ్చింది. అంతేనా? ఈ రూపం వచ్చిన తర్వాత అయినా సురేష్ అయినా మహేష్ అయినా సంథింగ్ అని పేరు పెట్టారు. కానీ ఈ రూపంలో దీనికి డిఫరెన్షియేషన్ చేయగలుగుతామా? ఇది సురేష్, ఇది మహేష్, పరమేష్ అని చేయగలుగుతామా? బేసిక్ ఏంటి? సెల్ కదా, అన్నుంటే కదా పుట్టింది. సో దీన్ని ఏంటిది? అనాలిసిస్ చేయడం. కేవలం కళ్ళతోటి ఏం కనిపిస్తుంది? బాడీ కనిపిస్తుంది, రూపం కనిపిస్తుంది. కేవలం కళ్ళతోటి ఏం కనిపిస్తుంది? బాడీ రూపం కనిపిస్తుంది, బాడీ రూపం కనిపిస్తుంది. కానీ ఈ సెల్ వరకు కనిపించాలి, ఏం చేయాలి? సెల్ వరకు కనిపించాలంటే ఏం చేస్తారు? ఎందుకు కనిపించదు? ఈ సెల్ కనిపించాలి. మనకు చెట్టు కనిపిస్తుంది, ఆ విత్తనం ఎందుకు కనిపించదు? లోపల ఉంటారు, బాడీ లోపల ఉంటారు. బాడీ లోపల ఉంటుంది, బాడీ లోపల ఉంటుంది కాబట్టి అది మన కళ్ళ సామర్థ్యం, మన కళ్ళ కెపాసిటీ, మన కళ్ళ స్ట్రెంత్ కేవలం శరీరం వరకు ఉండడం. దీని కెపాసిటీ ఎంత? దీని సామర్థ్యం ఎంత? దీని శక్తి ఎంత? కేవలం కనిపించింది చూడడం. అగుపడింది చూసే కెపాసిటీ మైండ్ దగ్గర ఏముంటది? అది అగుపడట్లేదు, కానీ చూసే కెపాసిటీ, చూసే కెపాసిటీ. సో అదెందుకు కనపడదు? మనం చూసిన ఒక పర్సన్, ఒక వ్యక్తిని, ఒక విషయాన్ని, ఒక ఆబ్జెక్ట్ ను, వస్తువును చూసిన వెంటనే ఏమంటాం? ఇది బైక్, ఇది కారు, ఇది నా మనిషి, అది ఏనుగు, ఇది పులి, ఇది సంథింగ్, ఏదో సంథింగ్. అది దేని రూపం? ఈ కళ్ళ వరకు, కళ్ళకు అదే కనిపిస్తుంది. ఈ కళ్ళకు ఈ కళ్ళు తర్వాత ఏముండని, ఈ 2 కళ్ళు కదా చెప్పినా కదా, థర్డ్ ఐ, 3వ కన్ను. అదేంటిది? మైండ్. అదేంటిది? సో కళ్ళతోటి కదా, మైండ్ తోటి చూసే అలవాటు డెవలప్ కావాలి. మైండ్ తోటి విభజించి, దాన్ని దాన్ని డిఫరెన్షియేట్ చేసి, దాని మూలాల వరకు చూసి అంతా మైక్రోస్కోప్ పెడితే కాదు. మైక్రోస్కోప్ తోటి మళ్ళా గదే కళ్ళు చూస్తున్నాయి. ఏం చూస్తున్నాయి? మైక్రోస్కోప్ తోటి ఏం చూస్తారు? కళ్ళతోటి చూస్తారు కదా, అంతే కదా. మైండ్ తోటి చూస్తారా? మైండ్ మైక్రోస్కోప్ అవసరం, కళ్ళకు మైక్రోస్కోప్. సరే, మైక్రోస్కోప్ ఎంతగానో చూడగలుగుతాయి. ఎక్కడ వరకైతే ఈ కళ్ళ సామర్థ్యం ఉంటుందో, కెపాసిటీ ఉంటుందో, శక్తి ఉంటుందో అంతవరకే చూడాలి. దానికి ముందు కూడా ఉండదు, దానికి ముందు కూడా ఉండొచ్చు. దీని కెపాసిటీ అంతా లేదు, దీని సామర్థ్యం అంతా దీనికంటే ఎక్కువ సామర్థ్యం దేని దగ్గర? కెపాసిటీ మైండ్ దగ్గర. ఎందుకు కలిపేది మనకు జనరల్? ఎందుకు కలిపేది? ఇవన్నీ విషయాలలో మనం విభజించి ఎందుకు చూడలేకపోతాం? ఎందుకు చూడలేకపోతాం?
ఎందుకంటే మన మైండ్కు బూజు పట్టింది. ఏమైంది? బూజు పట్టి ఉన్నాయి, డస్ట్ పట్టింది. దీని ఏమైంది? మైండ్ కొన్ని సంవత్సరాల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మైండ్ అనుకో, ఆ మైండ్ కు చిన్నప్పటి నుండి ఏమైంది? 1 లేయరు, 2 లేయరు, 3, 4 ఇట్లా 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 మొత్తం ముద్దు వారిపోయింది. ఏమైంది? మైండ్ ముద్దు వారిపోయింది, మొత్తం దుమ్ము. అప్పుడప్పుడు చూస్తాం కదా, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం ఇల్లు కడగలేదంట, ఏమైతే ఇల్లు ఇంత దొడ్డు మట్టి, అది ఊరికే ఇట్లా అంటే పోతుందా? చూస్తే పోతుందా? దానికి సర్ఫేస్ రాగాలి, దానికి సర్ఫేసి రాగాల మంచిగా. ఇంత ఐరన్ తీసుకొని అప్పుడప్పుడు చేయాలి. ఎందుకు? దుమ్ము కొన్ని సంవత్సరాల నుండి మనం క్లీన్ చేయలే కాబట్టి. ఇది ఇంత క్లీన్ ఉన్న పరిస్థితి కనిపిస్తుందా? ఏమైతే దానిపైన మొత్తం నల్ల. అలాగనే మన మైండ్ ఏమైపోయింది? అలాగనే బూజు వద్దు వరకు. అది చూసే అంత కెపాసిటీ, శక్తి ఎందుకు? మైండ్ కొన్నది, కానీ ఏమైంది? చిన్నప్పటి నుండి దానిపైన లేయర్స్ పడ్డాయి. దానిపైన ఏమైంది? లేయర్స్ తయారైంది. ఇది కావాలి, ఇది ఈ కలర్, అది అది ఇది చెప్తా ఉంటారు కదా. సో ఆ చెప్పింది, చూసింది అన్ని కూడా మైండ్ పైన లేయర్స్ పడ్డాయి. సో దీని దగ్గర ఏమున్నది? లైట్ ఉన్నది. सूर्य उदय से में क्या होता? सूरज निकलने के बाद क्या दिखता ना चीजें, अंधेरा हट जाता, और अंधेरा हटने से क्या होता? हर चीज बराबर दिखता. वो पक्षी है, ये है, वो है. नहीं तो रात को अंधेरा है, लाइट्स नहीं है, और सूरज डूब गया तो क्या होता? कुछ दिखता? पक्षी का साउंड सुनाई देता, लेकिन दिखता कुछ? वो पक्षी किधर है, क्या है, कुछ पता नहीं. बाहर का कुछ दिखता भी नहीं. पूर्णिमा का छोड़ो, अमावस्या का दिन समझो, सूरज भी नहीं है और चांद भी. अब क्या देखोगे? और लाइट भी क्या देखते? दिखता कुछ नहीं. और जब सूरज निकलने लगता तो थोड़ा थोड़ा दिखाई देता, धीरे 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 सब दिखाई देता. ये रास्ता है, वो नदी है, ये है, वो है, ये झाड़ है, वो पक्षी है, सब दिखाई देता. అంతేనా? సో అలా మన మెదడుకి ఏమైంది? ఈ సూర్యుని కంటే కూడా ఎక్కువ దీని దగ్గర ఏమున్నది? లైట్ ఉంది. ఏమున్నది? సూర్యుని కంటే కూడా ఎక్కువ లైట్ ఎక్కడ ఉన్నది? మైండ్ దగ్గర. ఎవరి మైండ్ దగ్గర? నా మైండ్ దగ్గర కాదు, అందరి మైండ్ దగ్గర. సూర్యుని కంటే కూడా ఎక్కువ లైట్స్ ఎక్కడ ఉన్నాయి? మైండ్ దగ్గర. ఎక్కువ పవర్ఫుల్ ఏంటిది? సూర్యుని వెళ్తురు ఎక్కువనా, మైండ్ వెళ్తురు ఎక్కువనా? మైండ్ వెళ్తురు సూర్యుని కంటే కూడా ఎక్కువ ఉన్నది. కానీ ఏమైంది? చిన్నప్పటి నుండి దానిపైన దుమ్ము పట్టి 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 అది పనిచేయకూడదు. దాని మూలంగా ఏమైంది? మనకు నిజం నిజంగా కనిపించదు, सत्यम सत्यम का रंग दिया. हमको सच सच समझ में नहीं आता. क्यों नहीं आ रहा? लोग बता रहे तो भी क्यों समझ में नहीं आता? क्यों किया? क्या हो गया? क्या हो गया? अभी इतने बार रिलैक्स हो रहे, इतने बार आ रहे, इतने बार लोग बताने के बाद भी कुछ समझ में नहीं आ रहा. क्या प्रॉब्लम? ప్రాబ్లం కిదర్? हमारे మైండ్ में जो परत जम गया. మనం ఇన్నిసార్లు చెప్పిన తర్వాత, ఇన్నిసార్లు వచ్చిన తర్వాత కూడా ఎందుకు మారతలేం? జనరల్ గా ఎందుకు మారారు? ఎందుకంటే మైండ్ పట్టిన జబ్బు అలాగనే ఉన్నది. శరీరాన్ని పట్టింది పోతుంది మత్తు. నెల 15 రోజులు, వారం రోజులకు శరీరాన్ని పట్టిన మత్తు, మైండ్ పట్టిన మత్తు ఎట్లా పోతుంది? మైండ్ కు ఒక మత్తు ఉన్నది. మైండ్ కు బూజు పట్టింది, దుమ్ము పట్టింది. దాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? బేసిక్ రీజన్ ఏంటిది? ఇది మత్తు ఉండడం మూలంగా, ఈ బూజు ఉండడం మూలంగా, ఈ డస్ట్ ఉండడం మూలంగా ఏది కనిపిస్తలేదు.
हमारा कितना नुकसान हो रहा, कितना अपमान हो रहा, लोग हम पे क्या कर रहे, क्या कर